పిల్లల కోసం. వాళ్ళు నాకు బాగా తెలుసు, నేను అవాక్ అయిపోయా. చూడండి, ఇంత ఫుడ్ తిన్నారు కానీ దేవుడు ఇచ్చేటువంటి సౌందర్యం వెనక రహస్యము దేవునికి లోబట్టం. అంటే ఫుడ్ తింటే తేడా కనపడతారు, నేను కాదంటలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆకుకూరలు తిని, తర్వాత పప్పు ధాన్యాలు తిని, లోకంలో ప్రోటీన్ ఫుడ్ తిన్న వాళ్ళందరికన్నా వీళ్ళు ఫేస్ గ్లో ఎక్కువ. ఇప్పుడు మనం అందంగా కనపడాలన్నా, సౌందర్యం కనపడాలన్నా దేవుని చిత్తం చేయండి చాలు, దేవుడు మీ ఫేస్ని ఏం చేస్తాడు? గ్లో చేస్తాడు. నేను ఒకసారి ఒంగోలు చదువుకుంటున్నాను, ట్రైన్లో వస్తుంటే కూర్చున్నాను. నేను ఎదురుగా, నా ఎదురు ఒక ఆయన ట్రైన్లో కూర్చున్నాడు. కూర్చొని నువ్వు ప్రేయర్ చేస్తావు అని అడిగాడు. నేను అవాక్ అయిపోయాను. ఇదేంటండి, నేను నా దగ్గర ఏ సిలువు లేదు, ఎటువంటి లేవు, ప్రేయర్ చేస్తాను ఎందుకు లేవంటే, నీలో నాకు తేజస్సు కనపడింది అయ్యా, ప్రార్థన చేసేటువంటి తేజస్సు కనపడింది అని చెప్పేసి ఆయన గమనించాడు. ఆయన ప్రార్థన చేసాడు. పెద్ద మనమేం ఇదిగా గ్లోకి కనపడలేదు, కానీ నా ఫేస్ చూస్తే ఆయనకి అర్థమైంది ఏంటంటే, నువ్వు ప్రార్థన బాగా చేస్తావా. నాకు ఆ టైంలో బాగా ప్రార్థనలు ఉండేవాడిని, ఎవరి కాలం కదా. అయితే వాళ్ళు గుర్తించింది ఏంటంటే, దేవుని యొక్క తేజస్సు మనలో కనపడాలి. చాలామంది చూడండి, కొంతమంది ముసలి వాళ్ళైనా కానీ మనం చూస్తే కొంతమంది వాళ్ళ తేజస్సు కనపడుతుంది. కారణం ఏంటి? దేవుడిచ్చే మహిమ అదంతా. కాబట్టి ఈ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని కోసం నిలబడ్డారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వేరే వాళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళకి ఏమి ఇచ్చాడు? ఆయన సౌందర్యం ఇచ్చాడు, కళ ఇచ్చాడు. అక్కడ బైబిల్ వాక్యంలో చాలా కరెక్ట్గా ఉంది చూడండి, కళగాను సౌందర్యంగాను కనపడింది. 16వ వచనం, రాజు నీ వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులు ఇచ్చారు. ఇప్పుడు 10 దినాలు టెస్ట్ చేస్తే ఈ 10 రోజుల్లో తెలియదు ఏంటంటే, మీరు అవి తిన్నారు కాబట్టి మీరు కోరినట్టుగానే మీరు ఉండండి అని చెప్పి అవకాశం ఇచ్చాడు. ఒక్కోసారి మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడు దేవుని కోసం నిలబడితే 2 ఆప్షన్ ఇస్తాడు దేవుడు. మనకు కాంప్రమైజ్ అయిపోయాం అనుకో, ఏముందిలే తప్పట్లేదు, కాంప్రమైజ్ అయిపోయాం అనుకో, మనకి ఇక అలాగే వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే దేవుని కోసం నిలబడి, ప్రభువా నీ కోసం నిలబడాలనుకున్నా, ఇది ఆజ్ఞ తప్పనిసరిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, దేవుడే ఏదో ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ దానియేలు వాళ్ళు శాఖాధాన్యాలు తిని చక్కగా 3 సంవత్సరాలు అలాగే ఉన్నారు. చూద్దాం తర్వాత 17వ వచనంలో, ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణ వివేచనను అనుగ్రహించను. అంటే మిగతా వాళ్ళకి ఇంత రాలేదు. ఓకే, తర్వాత మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావనను గ్రహించు తెలియగలవాడై, ఇంకో తెలివి వచ్చింది దానియేలుకి ఏంటంట? స్వప్న భావములు, దర్శనములు, సకల విధములకు దర్శనం. అంటే ఏ విధమైన దర్శనం వచ్చినా దానికి అర్థం చెప్పేవాడు. కళభావాలు కూడా గ్రహించి తెలియగలవాడు. స్వప్న భావాలు కూడా గ్రహించే తెలివి ఎవరికి ఇచ్చాడు దేవుడు? మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళు కళలు చెబుతూ ఉంటారు, మీకు పిచ్చి పిచ్చి కళని చెబుతూ ఉంటారు. అందులో అసలు తల ఉండదు, తోక ఉండదు, వచ్చి చెప్తూ ఉంటారు మీకు చాలామంది. దీని అర్థం ఏందని అడుగుతాను నేను ఒకసారి, అమ్మ నువ్వు కన్న కళ ఏదో పిచ్చి కళ కన్నావు, దానికి అర్థం ఏం కనపట్లేదు. నిజంగా చెప్తున్నా, మీకు రాలేదు కళ్ళు? ఎప్పుడైనా కళ్ళు వస్తే ఎలా ఉంటుందంటే, ఒక డైరెక్టర్ అవసరం లేదు, కాస్ట్యూమ్స్ అవసరం లేదు, డబ్బు పెట్టాల్సిన ప్రొడ్యూసర్ అవసరం లేదు, కళలో స్టోరీ మాత్రం ఫుల్గా ఉంటుంది. అవునా కదా? ఆ కళ అంటే ఏంటంటే ఒక చిన్న సినిమానే. మన జీవితంలో జరిగేవన్నీ కూడా ఒక కళలో వచ్చేస్తాయి. కళలు ఎందుకు కలిగితే పెక్కు పనిపాట్ల వల్ల కళ్ళ కలిగితే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. చూడండి, కళలకి ఏం వచ్చిన దానికి అర్థం చెప్పేస్తాడు దానియేలు, ఏ దర్శనం వచ్చిన దానికి అర్థం చెప్పేస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు దానియేలుకి అనుగ్రహించాడు. ఊరకనే వచ్చినాయా? దేవుని కోసం నిలబడి త్యాగం చేస్తే దేవుడు కొన్ని మనకి బహుమానాలు ఇస్తాడు. నేను త్యాగం చేసుకున్న వల్ల నాకు ఉపయోగం ఏంటి? దేవుడు నీకు కొన్ని గిఫ్ట్లు ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే కళలు, దర్శనాలు, భావాలు చెప్పగలిగినటువంటి, అర్థాలు చెప్పగలిగినటువంటి శక్తిని దేవుడు దానియేలుకు ఇచ్చాడు. ఎందుకు దానియేలుకి ఇచ్చాడంటే, దానియేలు ఒక్కడే నిలబడి, అయ్యా మనం మిగతా పిల్లలతో అడిగిగో మనం దేవుని పిల్లలం కదా, ఇలా తినడం మంచిది కదా అని ఆలోచన వచ్చింది ఎవరికి? దానియేలుకి. వాళ్ళు లీడర్గా ఉండి అందరూ నడిపించింది ఎవరు? అందుకే దానియేలు ప్రముఖుడై ఉన్నాడు. తర్వాత చూద్దాం 18వ వచనం, నెబుకద్నెజరు తన సమ్ముఖమునకు వారిని తేవలను ఆజ్ఞయించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సమ్ముకున్న వారిని నిలవబెట్టెను. వారందరిని తీసుకొచ్చి మరలా 3 సంవత్సరాలు అయిపోయాయని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారంట. 19, రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సమ్ముఖమున. వీరందరూ 3 సంవత్సరాల ట్రైనింగ్లో మంచి ఫుడ్ తిన్న వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు వెనకాల ఉన్నారు. దేవుని కోసం నిలబడ్డ వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని ముందు నిలబడ్డారు. 20వ వచనం, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞానవేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యం అన్నంతటి నుండి శకుని గాండ్ర కంటేనో గాఢ విద్య గల వారి కంటేనో 10 అంతల శ్రేష్ఠులని
తెలియబడను. ఈ దానియేలు కోరేషు మొదటి సంవత్సరం వరకు జీవించాను. చూడండి, దానియేలు గురించి వాళ్ళ నలుగురు గురించి ఆలోచిస్తే సకల శాస్త్ర ప్రవీణత కలిగిన వారు, ఆ యొక్క రాజ్యం మొత్తం మీద, ఒక కింగ్డమ్ మొత్తం మీద ఉన్న వాళ్ళందరిలో శకునగాండ్ర కంటే గాడి విద్య తెలుసు మీకు? శకునాలు చెప్పేవాళ్ళ కన్నా గాడి విద్య అంటే ఏంటి? మాయ మంత్రాలు చేస్తారు, చెల్లంగి పనులు చేస్తారు. వాళ్ళకన్నా తెలియగలవాడు దానియేలు అయిపోయాడు. దానియేలు గాడి విద్య నేర్చుకోవాలి, దానియేలు శకునాలు నేర్చుకోలేదు. శకునగాండ్ర అంటే ఏంటి? శకునం చూస్తారు చాలామంది. ఒక నక్షత్రం వచ్చిందనుకో, ఎందుకు వచ్చింది ఇది, దీని వెనక భావం ఏంటని చూసేవాళ్ళు ఉన్న జ్ఞానులు వచ్చారు, శకునగాండ్ర అంటారు వాళ్ళు. జ్ఞానులు వాళ్ళు కూడా శకునాలు చూసి వాళ్ళకి అందరికన్నా మించిన జ్ఞానము దేవుడు ఎవరికి ఇచ్చాడు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోకి ఇచ్చాడు. వీళ్ళ ముఖ్యుడు ఎవరంటే దానియేలు. 3 సంవత్సరాల ట్రైనింగ్లో ఎవరన్నా బెస్ట్గా ఉన్నారంటే ఈ నలుగురు తప్ప ఎవరు? కారణం ఏంటంటే తినే ఫుడ్ వల్ల కాదు, దేవుని యొక్క చిత్తమును చేయటం వల్ల. నా దేహాన్ని, బాడీ, ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవుడిచ్చిన దేహాన్ని అపవిత్రమైన ఫుడ్ తిని నేను అపవిత్రపరచకూడదని దేవుని కోసం నిలబడ్డారంతే. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని కోసం నిలబడ్డ వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళుగా. ఇదే లెక్కలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? పాత నిబంధనలోనే దర్శనాలు చెప్తాడు, ఆ భావాలు చెప్తాడు. యోసేపు. బైబిల్లో 2 వ్యక్తులు నాకు చాలా ఇష్టం యేసుక్రీస్తు తర్వాత, యోసేపు, దానియేలు. వీళ్ళిద్దరూ ఎంతగా మనల్ని ఎంకరేజ్ చేస్తారంటే విశ్వాసంలోకి, పవిత్రతను కాపాడుకున్నారు. అవునా? యోసేపు ఏమో అక్కడ పవిత్రత కాపాడుకున్నాడు పారిపోయి, దానియేలు ఇక్కడ దేహం పవిత్రత కాపాడుకున్నాడు. ఇంకో విషయం చెప్తా మీకు. నపుంసకుల అధిపతి ఉన్నాడు కదా, నపుంసకులు అంటే ఎవరు? హిజ్రాస్లో రకాల తెలుసా మీకు? లింగ మార్పిడి చేసుకున్నాడు కొంతమంది, భయభర్తిగా వచ్చినటువంటి వాళ్ళు. గేస్, మగవాళ్ళలో లేడీస్లో ఇట్లా గేస్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే హిజ్రాలు వేరు, నపుంసకులు వేరు. చెప్తాను, నపుంసకులు అంటే ఎవరు? నపుంసకులు ఎవరంటే, హిజ్రాలు అంటే ఎవరంటే ఇలా మార్పిడి చేసుకున్న వాళ్ళందరూ హిజ్రా అంటారు. వాళ్ళందరూ మార్పిడి చేసుకున్నారు, లింగ మార్పిడి చేసుకున్న హిజ్రాస్. నపుంసకులు అంటే ఎవరంటే, నిజంగా చెప్పాలంటే నపుంసకులు అంటే ఇప్పుడు మొగాడై ఉండి మొగాడు కానివాడు, స్త్రీ అయి ఉండి స్త్రీకి, అంటే ఆ లక్షణాలు లేకుండా అలాగే ఉంటారు, మార్చుకోరు కానీ అలాగే ఉంటారు వాడు నపుంసకులు. అంటే ఇక్కడ దానియేలు గురించి చెప్పాలంటే చాలా పవిత్రమైన వాడు దానియేలు, కానీ నపుంసకుల అధిపతి దగ్గర ఉన్నాడు. ఎందుకంటే రాజు దగ్గర నపుంసకుల వాళ్ళని పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఒక స్త్రీ మీద వ్యామోహం ఉండదు, వాళ్ళే లేడీలకు బిహేవ్. కాబట్టి ఈ రాణి చుట్టూ, రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీల చుట్టూ నపుంసకులు పెడతారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు బలం ఉంటుంది వాళ్ళకి. ఒక మనిషి ఎలాగైతే ఉంటాడో బలవంతులే వాళ్ళు, రాజభటులు ఉంటారు చూసారా, అట్లా బలం కలిగిన వాళ్ళే, కానీ వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళు నపుంసకులు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దానియేలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. దానియేలు యవన కాలం నుండి కూడా చనిపోయే వరకు ఆ దేశంలో బానిసగా ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి లేదు. చాలామంది ఏమంటారంటే దానియేలు కూడా నపుంసకుడిగా మార్చబడ్డాడు. దాని అర్థం ఏంటంటే నపుంసకుడు కాదు, కానీ అణుచుకున్నాడు అనమాట. ఆయన దేవుని కోసము, పవిత్రతను కాపాడుకోవడం కోసము ఆయన ఈ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దానియేలు చెప్పుకున్నాం, కానీ ఆయన వెనక్కి గురించి ఆలోచిస్తే దానియేలు ఎలాంటి వాడంటే అన్నీ ఉన్నాయి, లేక అణుచుకోవాలి, అన్నీ ఉండి అణుచుకున్నాడు ఆయన దేవుని కోసము, పవిత్రత కాపాడుకోవడం కోసము. ఆయన ఏం చేశారంటే, నన్ను నేను సమర్పించుకున్నాను అంటారు చూసారా, సమర్పణ. ఇప్పుడు మీకు నగలు ఉన్నాయన్నీ, ఈ నగలన్నీ మీకున్నా కానీ వేసుకోకుండా ఏం చేస్తారు మీరు? ఉండగానే వాటిని ఉపయోగించుకోవట్లే. అలాగే దానియేలుకి అన్నీ ఉన్నప్పటికీ సహజ లక్షణాలు వాటిని ఉపయోగించుకోకుండా దేవుని కోసం ఏం చేశారంట? నిర్ణయం తీసుకొని వాటిని ఉపయోగించకుండా పెట్టారు. అందుకని దానియేలు ప్రత్యేకంగా నిలబడతాడు బైబిల్ గ్రంథం. ఇప్పుడు మీకు దానియేలు బాల్యం ఏంటో మీకు అర్థమైంది, ఆయన ఎలాగ ఎదిగాడో మీకు అర్థమైంది, దానియేలు ఎలాంటి జ్ఞానం సంపాదించుకోవడం మీకు అర్థమైంది. ఇప్పుడు దేవుడు దానియేలుకి ఏమి ఇచ్చాడంట? స్వప్న భావములు, దర్శనాలకి అర్థం చెప్పి భావం ఇచ్చి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే 2వ అధ్యాయానికి రండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరంలో కలలు కనెను. ఆయన గురించి అతని మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండా కాగా రాజు తాను కనిన కలను తన తెలియజెప్పుడుగా శకునగాండ్రను గాడి విద్య గలవని మాంత్రికులను కల్దీయులను పిలవనప్పుడు నాకినీయగా వారు వచ్చి రాజు సముఖం నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కలగంటిని, ఆ కలభావం తెలుసుకొని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాను అనగా కల్దీల సిరియా భాషతో ఇట్లన్న, రాజు చిరకాలం జీవించునుగాక, తమని దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేస్తాము. రాజు, నేను దాన్ని మర్చిపోతుంది కానీ కలను దాని భావము
మీరు తెలియచేయనిలా మీరు తుత్తినీలుగా చేయబడుదురు. మీ ఇండ్లు పెంటకు పోగా చేయబడి కలను దాని భావన తెలియచేసిన ఎడల దానములు బహుమానులు బహు ఘనతయు మహాఘనతయు నా సముఖంలో నొందురు కనుక కలను దాని భావమును తెలియజేయడానికి వారు రాజు ఆ కలను తమ దాసమైన మాకు చెప్పిన ఎడల మేము దాన్ని తెలియజేస్తామని. మీకు అర్థమైంది ఇక్కడ. 2వ సంవత్సరంలో, అంటే ఒక సంవత్సరం అయిపోయింది, 2nd ఇయర్లో ఒక రాజు కలగన్నాడు. కలగని మనోవ్యాకులం వచ్చేసింది. ఏదో మనస్సు నెమ్మది లేదు. ఆయన దేశంలో ఉన్నటువంటి కల్దీలను గరడెత్తిగానందరూ పిలిపించిందిగో నేను కలగన్నాను, దాని భావం మీరు చెప్పండి. ఒకవేళ చెప్పకపోతే మిమ్మల్ని అందరిని తుత్తిరీలుగా చేసేస్తాను, మిమ్మల్ని చంపేస్తానన్నాడు. వీళ్ళందరూ వచ్చి కల్దీల భాషలో అయ్యా నీకు వచ్చిన కళ ఏంటో చెప్పు, మేము చెబుతాం అన్నాడు. జనరల్గా ఎవడైనా నీ మనసులో ఉన్నది నాకు తెలుసా? మనం ఏదైనా చెప్తే దానికి అర్థాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో మంచిదో చెడుదో. కానీ ఈ రాజు ఏం చేశాడు? కళను కూడా మర్చిపోయాడు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. రాజు కలగన్నాడు, కలత చెందాడు, కానీ కలభావం మర్చిపోయాడు. ఇప్పుడు ఈ కలభావం మర్చిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి నేను కలగన్నా, కలగడు మీరే చెప్పండి అంటే ఎవరన్నా చెప్పగలరా? ఎవడి వల్ల కాదు. వాళ్ళు మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ నేను చంపేస్తాను. భయంకరమైన పరిస్థితి వచ్చింది అక్కడ. కల్దీలకేనో గాఢ విద్య గల వారికి, జ్ఞానం కలిగిన వారికి, దేశంలో అంతా చర్చ దీని గురించే. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే దానియేలుకి ఈ మాట తెలిసింది. దానియేలుకి ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఉంది. ఏం గిఫ్ట్ ఉంది ఆయనకి? స్వప్న భావములు, దర్శనాలు, సకల విధమైన దర్శనాలకు కూడా జవాబు చెప్తాడు ఆయన దానియేలుకి ఈ విషయం తెలిసినప్పుడు ఎట్లాగైనా రాజు దగ్గరికి వెళ్ళిపోయి అడిగి అయ్యా నీ కలభావాన్ని నేను తెలియజేస్తాను. మిగతా వాళ్ళందరూ చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు అందరంట అయ్యా ఆయన కళ ఏదో చెప్తే నేను చెప్పొచ్చు, కానీ కళ మాత్రము ఆయన చెప్పట్లేదు, మర్చిపోయారు. ఇప్పుడు దేవుడు నాకు స్వప్న భావములు దర్శనాలకు చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు కాబట్టి ఆ కళ కూడా నేను చెప్తాను, భావం కూడా నేను చెప్తాను. దానియేలు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుతో మాట్లాడయ్యా మీరెవరు భయపడకండి, మిగతా వాళ్ళతో మీరెవరు భయపడకండి, మీ ప్రాణం పోదు, నేను మీ పక్షంగా నిలబడతాను. రాజు దగ్గరికి వెళ్ళి నేను కలభావం చెప్తాను. రాజు దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం అంతా మీరు చదవండి, భవిష్యత్తు అంతా ఇందులో ఉంటుంది. చూడండి ఒకసారి. 28 అనుకోండి, చూడండి. 27 చూద్దాం. రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. 2:27 రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైన గాఢ విద్య గల శకును గాండ్ర జ్యోతిష్కులను తెలియ చెప్పజారు. అయితే 28 చదవండి. మర్మములను బయలుపరచు దేవుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. అంచె దినముల యందు, ఎప్పుడు అంటది? అంచె దినముల యందు కలగబో దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. పరుండగా ఏమనగా రాజా ఉండగా తమరికి తెలియజేసెను. నిమిత్తము తమ మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని అది బయలుపరచబడింది. ఇప్పుడు చూడండి, రాజు దగ్గరికి వచ్చి అంటాడు, వినండి ఒకసారి వినండి, తర్వాత చూద్దాం. రాజుతో అంటాడు, అయ్యా దేవుడు నీకు కలగజేసిన దాన్ని నేను చెప్తాను వినండి. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట మీరు ఎప్పుడైనా పడుకున్నప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి, తర్వాత నేను చచ్చిపోతే వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ పెళ్ళి మీరు ఆలోచించలేదు ఎప్పుడైనా? రేపు ఏంటని ఆలోచిస్తాను. అట్లాగే రాజు పడుకోనంట, నెబుకద్నెజరు రాజు పడుకొని రేపు పరిస్థితి ఏంటి, నేను చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆయనకి అంచె దినాల్లో జరగబోయేదని తెలియజేశాడు. చాలామందికి కళలు వస్తాయి కానీ కళలు ఏది నెరవేరవు, పిచ్చి పిచ్చి కళలు చాలా ఉంటాయి. కానీ ఈ నెబుకద్నెజరు ఒక విశ్వాసి కాదు. వినండి, నెబుకద్నెజరు వచ్చి యూదా దేశం మీద కొల్లగొట్టి బానిసలుగా పట్టుకొచ్చి మందిరాన్ని కొల్లగొట్టినవాడు నెబుకద్నెజరు. కానీ ఆ వ్యక్తికి, ఒక రాజుకి దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఆ కళ ఏంటంటే ప్రస్తుత కాలం గడిచే పిమ్మట అంచె దినాల్లో ఏదైతే జరగబోద్దో దాన్ని మొత్తాన్ని ఒక రూపంలో చూశాడు రాజు. అది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను రాజా, ఒకసారి వినండి అని ఆయన దానే చెప్తున్నాడు. చూద్దాం ఇప్పుడు 31 వచ్చింది చదవమ్మా. రాజా
తర్వాత ప్రతిమను విరగొట్టిన ఆరాయి సర్వభూతుల మంది మహా పర్వతమాయను తాము కనిన కళ ఇది. దాని భావం రాజు సముఖం మేము. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది కదా, ఆయన కళ వచ్చింది, స్టోరీ ఏం రాలా. బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనపడింది. ప్రతిమ అంటే ఏంటి? ఒక రూపం. ఏం కనపడింది చెప్పండి? చదివారికి ఇప్పుడు దాకా ఏం కనపడిందంట ఆ నెబుకద్నెజరు కంటే? వినండి, నా వైపు చూడండి. బ్రహ్మాండమైనటువంటి ఒక విగ్రహం కనపడింది. ఆ విగ్రహము తలంతా ఎలా ఉందంట? మేలిమి బంగారం. వినండి, నా వైపు చూడండి, నేను చెప్తా. ఈ తలంతా ఇప్పుడు నేను ఎలా ఉన్నానో పెద్ద విగ్రహం కనపడింది. ఆ విగ్రహము ఇలా ఉంది, చేతులు కట్టుకొని ఇలా ఉందంట. తలంతా ఏంటంట? బంగారము. ఈ చేతులు రొమ్మంతా ఏమైంది? వెండి. ఉదరం ఏంటి? ఇత్తడి. ఈ కాళ్ళ నుండి చివరి దాకా ఏంటి? ఇనుము. పాదములేంటి? ఇనుము మట్టి రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తే జాగ్రత్తగా ఉండండి అందరూ, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఈ కళలోనే భూమి ఎప్పుడు అంతమైపోద్దో, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో అన్ని దూరం ఇమిడిపోయాను. యాక్చువల్గా నెబుకద్నెజరు ఒక విశ్వాసి కాకపోయినా అంత్య దినాల్లో కలగబోయేదాన్ని దేవుడు ఆయనకు తెలియజేశాడు. ఇక్కడ బైబిల్లో చూసి ఎంత చదివి అంత్య దినములందు జరగబోయేదాన్ని అంటే ఒట్టి కళ చూడలేదు, కానీ నెబుకద్నెజరు లాస్ట్ డేస్లో జరగబోయేదాన్ని చూశాడు. ఇప్పుడు నీకు కనపడిన కళ ఇదే అని చెప్పాడు. యాక్చువల్గా ఆయన ఏం దర్శనం చూశాడు, ఏం కలగన్నాడు ఎవరికి తెలియదు. కానీ దానియేలుకి ఎవరు బయలుపరిచాడు? ఆయనకి కళ రప్పించడం కోసమే దానియేలు ముందే ఏర్పాటు చేసి ఆ జ్ఞానంతో నింపాడు దేవుడు. ఇప్పుడు ఆ ప్రతిమ చూస్తే మీరు కనుక ఆ ప్రతిమలో అంట ఈ తల, ఉదరము, ఈ రెండు చేతులు, ఏదో ఒక మనిషి రూపంలో ఇలా నిలబడింది ఒక బొమ్మ. ఇప్పుడు కళ చెప్పాడు మొత్తం, దాని భావం ఏంటో ఒకసారి చూద్దాం. శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో, నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు
త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో ఏడేండ్లలో ఆశ్రమలలో చిక్కబడెదవు నీవు విడువబడినచో ఎంత ఏడ్చిన తప్పించుకోలేవు సమయము నీకుండగానే మార్చుకో జీవితం సమయము నీకుండగానే మార్చుకో జీవితం బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో